వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుతున్నాను. సో చాలామంది విద్యార్థులు నన్ను అడిగి క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడిగినట్టు, సార్ ఏ కంట్రీ బెటరు, అసలు ఏ కంట్రీకి ఎంతమంది వెళ్తున్నారు, ఇట్లాంటి జనరల్గా క్యూరియస్గా ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. జనరల్గా మన భారతదేశం నుంచి విదేశాలకి అసలు సంవత్సరానికి ఎంతమంది వెళుతున్నారు, ఏ దేశాలకు వెళుతున్నారు, ఆ దేశాలకు సంబంధించినటువంటి వెళ్ళినటువంటి విద్యార్థులు కానీ ఇబ్బందులు వచ్చినట్లయితే వాళ్ళు ఎలాగ ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి రకరకాల సందేహాలు చాలామంది అడుగుతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను ఇవ్వదలుచుకున్నాను. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. అంటే మన ఇండియన్ పార్లమెంట్లో మన ఎంపీ ఎవరైతే మనకి నరసరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో వారు ఈ 2024 మనకి పార్లమెంట్ సెషన్స్లో అఫీషియల్గా క్వశ్చన్ రైట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో అది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే రకరకాలుగా మీకు సోషల్ మీడియాలోనూ లేకపోతే రకరకాల ప్లేసుల్లో ఎట్లా వెళ్తున్నారు అలా వెళ్తున్నారు అని చెప్పి రకరకాలుగా చెప్తారు. కానీ బట్ అఫీషియల్గా ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు ఉందో ఆ రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రజెంట్ చేసినటువంటి రిపోర్ట్ని స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియో ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను. సో దట్ ఏంటంటే యూ గెట్ ది మోర్ అథెంటికేటెడ్ అండ్ మోర్ అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఓవరాల్గా మన భారతదేశం నుంచి జనరల్గా వెళ్ళి విద్యార్థులు అంటే అన్ని రకాల దేశాలకు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కువగా ఒక 60-70 దేశాల వరకు కూడా ఎక్కువగా మనం వెళ్తాం. అంటే 150-200 దేశాలు మనకు ఉన్నప్పటికీ కూడా అంటే చిన్న చిన్న దీవులు లేకపోతే దేశాలు అన్నీ కలిపితే మనకి కౌంటింగ్ ప్రకారం చూస్తే 200 అటు ఇటుగా ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా ఎక్కువగా మనకు ఒక 70 రకాల దేశాల వరకు వెళ్తారు. చాలామంది అనుకుంటారంటే యూఎస్ఏ వెళ్తారేమో పిల్లలు, లేకపోతే లండన్ వెళ్తారేమో, లేకపోతే ఏదైనా కెనడా వెళ్తారేమో, మిగతా దేశాలు అసలు చదవడానికి ఉన్నాయా లేవా అని రకరకాలుగా అనుమానాలు వస్తూ ఉంటాయి. లేదంటే మన భారతదేశం నుంచి విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంతమంది వెళుతున్నారు లాస్ట్ 3 ఏళ్ళ నుంచి అన్నటువంటి రిపోర్టు మీరు చూసినట్లయితే 2022లో 7.5 లక్షల మంది విద్యార్థులు భారతదేశం నుంచి అఫీషియల్గా వేసాలు తీసుకుని చదవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు. 2023లో మనకి 9.3 లక్షలు. అంటే ఆల్మోస్ట్ మీకు దగ్గర 2 లక్షల స్టూడెంట్స్ సంవత్సరానికే పెరిగారు. 2023 కోవిడ్ తర్వాత నెంబర్లు చెప్తున్నాను మీకు. 2024 అంటే ఈ సంవత్సరం మీరు చూసుకున్నప్పటికీ కూడా 13,30,000 అంటే ఒకేసారి 4 లక్షలు పెరిగారు. అంటే విదేశాలకు వెళుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య జనరల్గా ఎక్కడైనా 5%, 10% పెరుగుతూ ఉంటాయి మిగతా దేశాల్లో. కానీ భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకునే యొక్క విద్యార్థుల సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతుందన్న విషయంలో ఆశ్చర్యం లేదు. ఆల్మోస్ట్ మీకు కోవిడ్ ముందు చూస్తే 5 లక్షల మంది వెళ్ళేవారు, 6 లక్షల మంది. సో ఇప్పుడు 2024 నెంబర్ చూస్తే ఆల్మోస్ట్ 1.33 మిలియన్ అంటే దగ్గర 13,30,000 మంది అఫీషియల్గా చదువుకోవడానికి స్టూడెంట్స్ వెళ్ళారు. వీళ్ళు రకరకాల దేశాలకు వెళ్తారు. 13,30,000 అంటే ఇంత మనీ వేరే దేశాలకు పంప్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక లెక్క మనం తీసినట్లయితే ఇండియన్ బడ్జెట్ ఎంతైతే ఉందో దాని ప్రకారం పర్సంటేజ్ వైజ్ మనం మామూలుగా చూసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ మీకు ఎన్నో వేల కోట్ల రూపాయలు దగ్గర 50,000 కోట్ల రూపాయల పైనే ఎక్కువగా విదేశాలకు ఇలా చదువు రూపం కానీ లేకపోతే వేరే ఏదైనా ఇంటర్న్షిప్స్ అనో లేకపోతే రకరకాల పద్ధతుల్లో ఆన్లైన్ కోర్సులు కానివ్వండి ఆఫ్లైన్ కోర్సులు కానీ పద్ధతుల్లో ఎన్నో వేల కోట్ల రూపాయలు భారతదేశానికి సంబంధించినటువంటి అమౌంట్ విదేశాలకు వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. సరే, అది ఇట్స్ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ థింకింగ్ అండి. వెళ్ళటం కరెక్ట్ కాదా లేదా లేదు. ఎందుకంటే చాలామంది విద్యార్థులకు ఇండియాలో సరైనటువంటి కాలేజీలు మంచి కాలేజెస్ లేకపోవడం వల్ల కొంతమంది మంచి కాలేజీలు కావాలి అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఇంక దేనికి పనికి రాకుండా ఈ చిన్న స్క్రాప్ కాలేజీల్లోనూ టైర్ 3, టైర్ 4 కాలేజీలు చదివి ఇక్కడ ఉద్యోగాలు రాక దేనికి పనికి రాకుండా సరే అక్కడికి వెళ్తే ఏదైనా సరే మనం ఏదో రకంగా బతకచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు. కానీ మ్యాక్సిమం మీకు విదేశాలు వెళ్ళి 13,30,000 మందిలో టైర్ 1 కాలేజీకి వెళ్ళే యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య ఆల్మోస్ట్ మీకు 2-3% మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5% మ్యాక్సిమం కొంచెం డీసెంట్గా ఉన్న కాలేజీకి వెళ్తారు తప్ప మిగిలినటువంటి విద్యార్థులు ఇక్కడ ఏమీ బతకడానికి అవ్వకో ఇక్కడ చేత కాకో లేకపోతే మంచి ఉద్యోగం రాకో శాలరీ రాకో లేకపోతే ఫ్రీడమ్ ఉంటుందని వెళ్ళటము, డబ్బులు ఉన్నాయని పొగడుతూ వెళ్ళటము, లేకపోతే సరే ఇక్కడ మనకి ఎట్లాగే ఏది అవకాశం లేదని వెళ్ళటం, ఇలా రకరకాల కారణాల చేత డిప్లొమా కోర్సులు ఉంటాయి, యూజీ కోర్సు ఉంటుంది, పీజీ కోర్సు ఉంటుంది, పిహెచ్డీ కోర్సు ఉంటుంది, ఈవెన్ పోస్ట్ డాక్ కూడా ఉంటుంది.
ఇలా రకరకాల కారణాలతో ఇంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారు. బట్ అందరూ చదువుకుని వీళ్ళందరూ బాగా ఎక్సెల్ అవుతున్నారు అన్న పాయింట్ మాట్లాడుకుంటే సపరేట్ టాపిక్. చాలామంది వెనక్కి వచ్చి విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ లెక్క చాలామందికి తెలియట్లేదు. వెళ్ళిన విద్యార్థుల్లో ఈ లాస్ట్ 2 yearsలో అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు దగ్గర కొన్ని దేశాల నుంచి అయితే మాత్రం 30 to 35% ఆఫ్ ది 40% ఆఫ్ ది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి కూడా రావడం జరుగుతుంది. సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల చాలా చిన్న కాలేజీల్లో క్లాసులు జరగని కాలేజీలు అవి ఉంటాయండి. బట్ ఇది టాపిక్ దానికి సంబంధించి కాదు కాబట్టి ఏ దేశం ఎంతమంది వెళ్తున్నారన్న విషయాన్ని నేను మాట్లాడతాను. సో క్లియర్గా మనకు చూసినట్లయితే కంట్రీ వైడ్ మనం చూసుకున్నట్లయితేనంటే అన్నిటికంటే కెనడా, అంటే ఒకప్పుడు కెనడా యూఎస్ కింద ఉండేది. ఇప్పుడు కెనడా ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 4,27,000 మంది, అంటే 4.27 lakhs మంది మనకి కెనడా వెళ్ళడం జరిగిందండి. సో చాలా ఎక్కువ మంది పెరుగుతున్నారు. బట్ కెనడాలో కూడా విపరీతమైన క్రైసిస్ ఉంది ఇప్పుడు. అంటే హౌసింగ్ క్రైసిస్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ కానివ్వండి, జాబ్స్ సంబంధించి కానివ్వండి, చాలా క్రైసిస్ ఉంది. బట్ నిజంగా చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే డిప్లొమా అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి పంపించి కన్సల్టెంట్, అంటే 4.27 lakhs వెళితే జాబులు వచ్చే అంత కంట్రీ అంటే కాదు అది. ఇందులో చాలామంది కన్సల్టెన్సీస్ మోసం చేసి పట్టుకెళ్ళిన వాళ్ళే, ముఖ్యంగా డిప్లొమా అని చెప్పి మోసం చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. సరే, అది పక్కన పెట్టండి, వేరే టాపిక్ అది. యూఎస్ఏ 3,37,00,000 మంది అండి మనం వెళ్ళింది. ఆల్మోస్ట్ చైనా ముందు ఉంటుంది, తర్వాత మనం ఇండియా ఉంటాం. ఆల్మోస్ట్ చైనా కిందకు వచ్చింది, 2.5 lakhsకి తగ్గింది. ఈ భారతదేశం ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళి చదువుకునే విద్యార్థుల్లో భారతదేశం మొదటి ప్లేస్లో 2024లో వచ్చింది. అంతకుముందు వరకు చైనా మొదటి ప్లేస్లో ఉండేది. అలాగే యూకే ఎప్పుడు కూడా 50,000 60,000 మంది మాత్రమే ఉండేవారు కోవిడ్ టైంలో. తర్వాత 1,85,000 మంది యూకే వెళ్ళడం జరుగుతుందండి. సో అలాగే ఆస్ట్రేలియా 1,22,000. ఆస్ట్రేలియా వీసాస్ రిస్ట్రిక్ట్ చేసింది, లేకపోతే ఇంకెక్కువ వెళ్ళిపోతారు వీళ్ళు. 6.5 లక్షలకు మించి వెళ్ళకూడదు. ప్రపంచవ్యాప్తంగా 6.5 లక్షలకు మాత్రమే వీసాలు ఇచ్చారు. అందులో మన దేశం నుంచి 1,22,000 మంది ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. జర్మనీ డెఫినెట్గా కొంచెం మంచి కంట్రీయే. జర్మనీ 42,000 మంది మనకు వెళ్ళారు, మన భారతదేశం నుంచి. యూఏఈ, గల్ఫ్ కంట్రీస్, అయితే యూఏఈకి సంబంధించి 25,000 మంది వరకు కూడా వెళ్ళి చదువుకోవడం జరిగింది. రష్యా ఈ మెడికల్, ఈ కన్సల్టెన్సీస్ అని ఇక్కడ మెడికల్ సీట్లు రాని అందరినీ పోగు చేసుకుని వీళ్ళందరూ జీవితాలు నాశనం చేసి కన్సల్టెన్సీస్ చేసి కోర్సులు. రష్యా 24,940. కిర్గిజిస్తాన్ 16,500, మ్యాక్సిమం మెడిసిన్ వాళ్ళు ఉంటారండి. జార్జియా 16,093. కజకిస్తాన్ 9,785. ఫిలిప్పైన్స్ 9,665. ఫ్రాన్స్ 9,500. ఫ్రాన్స్ మంచి కోర్సులు ఉంటాయండి. ఫ్రాన్స్ ఈజ్ అ డీసెంట్ కంట్రీ. సో 9,500. సో అలాగే చైనా ఇంక్లూడింగ్ హాంకాంగ్ 8,580. సో హాంకాంగ్ చాలా ప్రీమియర్ కాలేజెస్ ఉంటాయి. చైనాలో కూడా చాలా మంచి కాలేజెస్ ఉంటాయి. బట్ మెడికల్కి వెళ్ళి స్టూడెంట్స్ అందులో ఎక్కువ ఉన్నారు. బట్ టెక్నికల్కి వెళ్ళినట్లయితే చాలా బాగుంటుందండి. అక్కడ యాక్చువల్గా రష్యా అండ్ చైనా టెక్నికల్కి వెళ్ళమని మేమే చెప్తాం, మెడికల్ అంత ప్రిఫరబుల్ కాదండి. సరే, దాని రీజన్స్ వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ మళ్ళీ 8,534. 8,000 మంది బంగ్లాదేశ్ వెళ్ళి చదువుకుని సెటిల్ అయ్యే పరిస్థితి ఉందా అంటే నిజంగా పెద్ద క్వశ్చన్ మార్కేనండి అది. అసలు ఆ దేశం ఎంత, అక్కడ ఉద్యోగాలు లేక మన ధర్నాలు జరిగి మొత్తం పారిపోయి వచ్చేసింది కదండి ఆవిడ ప్రైమ్ మినిస్టర్. సరే, చాలామంది కన్సల్టెన్సీస్ మోసం చేసి పంపించేస్తున్నారండి. న్యూజిలాండ్ 7,300. ఐర్లాండ్ 7,000. ఇటలీ 6,017. సైప్రస్ 4,352. ఉజ్బెకిస్తాన్ 4,100. మలేషియా 4,029. మలేషియా అంటే ఎక్కువ తమిళియన్స్, కేరళ వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారంటే రకరకాల కోర్సులు, నర్సింగ్ అలాంటి కోర్సులు కూడా ఉంటాయండి. పోలాండ్ 4,000. ఇది కొంచెం మంచి కంట్రీయే, బట్ కోర్సెస్ బట్టి ఆధారపడి ఉంటుంది. నెదర్లాండ్ డెఫినెట్గా ఇది మంచి కంట్రీ, 3,504. బట్ అందరూ మంచి కాలేజీకి 3,500 అన్ని మంచి సీట్లు ఉండవు. ఇంటర్నేషనల్ కొంచెం మంచి సీట్లు మహా అయితే ఒక 500-600 మంది వరకు అకామిడేట్ చేయగలరు వాళ్ళు. ఎందుకంటే అన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. నెదర్లాండ్ మంచి కాలేజెస్ ఉంటాయి, యాక్చువల్గా 8-10 కాలేజీల వరకు ఉంటాయి. బట్ 3,500లో జనరల్గా కొంచెం డీసెంట్ కాలేజీలకు 700 మంది 500 మంది వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్గా రిపబ్లిక్ ఆఫ్ తైవాన్, అదే సరే చైనా వాళ్ళు చైనా అంటే దాన్ని చేసుకుంటూ ఉంటారు, 3,029. అర్మేనియా 3,000 మంది. లాట్వియా బాగానే వెళ్తున్నారు ఈ మధ్యన. బట్ చాలామంది మెడికల్ అని చెప్పేసి అదే రకరకాల కోర్సులకు మోసం చేసి పంపిస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కోర్సు జాగ్రత్తగా చూసుకోండి, యూనివర్సిటీ బాగా చూసుకోండి అమ్మా. 2,750 మంది వెళ్తున్నారు. ఫిన్లాండ్ 2,645. ఉక్రెయిన్ 2,510. ఇదంతా మెడికలే ఉంటుంది. నేపాల్ మళ్ళీ 2,134 మెడికలే ఉంటుంది. సింగపూర్ 2,000 మంది. ఇది మంచి డీసెంట్ కంట్రీ. ఇందులో కూడా చాలా కాలేజీలు ఉంటాయి, మంచి కాలేజీలు. SMU, NUS కానివ్వండి, NTU కానివ్వండి, SUTT అని ఇట్లా డీసెంట్ కాలేజీలు చదువుకోవచ్చు చక్కగా. స్విట్జర్లాండ్ 1991. ఇందులో కూడా చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఫ్రీ యూనివర్సిటీస్ ఉంటాయి. కొన్ని జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటాయి. స్విట్జర్లాండ్ ఫ్రెంచ్ మాట్లాడతారు, జర్మన్ మాట్లాడతారు. ఈవెన్ ఫ్రెంచ్ యూనివర్సిటీస్ ఉంటాయి, జర్మన్ యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే నేను అన్ని కంట్రీస్కి వీడియోస్ ఇంకా చేయలేదండి. నేను రష్యా చేశాను, కొన్ని కంట్రీస్ చేసుకుంటూ వస్తున్నాను. నేను డెఫినెట్గా ఫ్యూచర్లో ప్రతి కంట్రీకి సంబంధించి కూడా వీడియో నేను చేస్తాను, సో దట్ యూ గెట్ ద మోర్ ఐడియా. స్విట్జర్లాండ్ చాలా మంచి కాలేజీలు ఉంటాయి, DTH కానివ్వండి, DPFL కానివ్వండి, చాలా ప్రీమియర్ కాలేజెస్ అవన్నీ కూడా. 1991 మంది వెళ్తారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1985. కొరియాలో కూడా చాలా మంచి కాలేజెస్ ఉంటాయండి. సియోల్ నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ గైస్ట్ కానీ ఇట్లా. సో
జపాన్ 1532. జపాన్ కూడా చాలా వీడియోనే చేయలేదని చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జపాన్ 1532. ఇది పెరగాలంటే డెఫినెట్గా ఇంకా మంచి అకామిడేట్ చేసే కాలేజీలు ఉన్నాయి. స్వీడన్ 1500. ఓకే, ఇది సో తజికిస్తాన్ టాజన్ టీఏజీ కజకిస్తాన్ వేరు 1350. ఇదేనండి ఈ కన్సల్టెన్సీస్ మోసం చేసి అక్కడ పడేస్తున్నట్టున్నారు వెళ్ళినాయి. స్పెయిన్ 1259. స్పెయిన్ చాలా మంచి కంట్రీ అండి, అందులో కూడా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. డెఫినెట్గా డీసెంట్ కాలేజీలు చాలా మంచి కాలేజీలు ఉంటాయి. పోర్చుగల్ 1139. హంగేరీ 1098. ఈజిప్ట్ 1049. ఈజిప్ట్ కూడా మెడికల్కి వెళ్తున్నారు చాలామంది, దయచేసి వెళ్ళొద్దు ఈజిప్ట్. సో ఇరాన్ 1020. ఇరాన్లో టెక్నికల్ కాలేజీలు మంచిగా ఉన్నాయండి మళ్ళీ. సో బెల్జియం 970. అలాగే ఇజ్రాయెల్ 900. సౌదీ అరేబియా 891. చాలా టెక్నికల్ యూనివర్సిటీ చాలా మంచిగా ఉన్నాయండి, సౌదీ అరేబియా మంచిగా ఉన్నాయి. సో మాల్డోవా 847. సో బెలారస్ 839. మాల్టా ఎక్కువ వెళ్తున్నారు ఈ మధ్యన. సో మెడికల్కి వెళ్తున్నారు, మిగతా వాటికి తక్కువ, బట్ కొంచెం కేర్ఫుల్గా కాలేజీ చూసుకుని వెళ్ళండి అమ్మా. ఒమన్ 600. కెన్యా 550. డెన్మార్క్ 509. మంచి కంట్రీ డెన్మార్క్, బట్ కొన్ని కాలేజీలు చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి డెన్మార్క్లో. సెర్బియా 500. నార్వే 484. నార్వే కూడా మంచి, కొన్ని కాలేజీలు చాలా మంచిగా ఉంటాయి నార్వేలో. బల్గేరియా కూడా ఇట్స్ ఎ డీసెంట్ కంట్రీ 466. ఆస్ట్రియా ఏదైతే ఉందో మరి 450. సో అజర్బైజాన్ 450. ఆల్మోస్ట్ నేను ఇంకొక 3-4 డేస్లో వెళ్తున్నాను ఈ కంట్రీ. నేను ఈ 2-3 కంట్రీస్ అక్కడ చూడడానికి యూరోపియన్ కంట్రీస్లో ప్రాబ్లీ ఎవ్రీ 2-3 మంత్స్కి ఏదో కంట్రీ వెళ్తూ ఉంటాను నేను. సో ఇది మంచి ప్లేస్, ప్రాబ్లమ్ మిస్ అయ్యాను, ఇప్పుడు వెళ్తాను నేను. థాయిలాండ్ అంటే ఏదో మసాజ్ ప్లేస్ అనుకోద్దాం, అక్కడ కూడా మంచి మంచి కాలేజీలు ఉంటాయి. 413 మంది. అంటే థాయిలాండ్ అంటే అన్ని కాలేజీలు మంచిగా ఉండవు, 3-4 కాలేజెస్ అంతే. సో గుయానా 400. సౌత్ ఆఫ్రికాలో మంచి కాలేజెస్ 3-4 ఉన్నాయి, 387 వెళుతున్నారు. టర్కీలో కూడా 3-4 కాలేజెస్ ఉన్నాయి మంచివి, 327. సో యాంటిగ్వా, ఇవి ఇంకా మెడికల్ మాఫియా పక్కన పెట్టండి. ఖతార్ 200. ఖతార్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. సో జమైకా 200. స్లోవికియా 180. రొమేనియా అసలు మ్యాథమెటిక్స్ కానీ కొన్ని కోర్సులు చాలా మంచిగా ఉంటాయండి, 126. అది పెరగచ్చు, సో చాలా తక్కువ మంది వెళ్ళారు. లక్సంబర్గ్ 125. ఇది కూడా పెంచవచ్చు, మంచి కాలేజెస్ ఉన్నాయి. 125 అంటే చాలా చిన్న నెంబర్, తక్కువ నెంబర్ వెళ్ళారు. సో ఈస్టోనియా 119. సో వియత్నాంలో మంచి కాలేజెస్ ఉంటాయి, 93 వెళ్ళారండి. యాక్చువల్గా ఇంకొంచెం ఎక్కువ వెళ్ళాలి. వియత్నాం ఈజ్ ద ఫ్యూచర్. మీరు 10 ఏళ్ల తర్వాత వియత్నాం పేరు ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఐటీ ఇండస్ట్రీ గ్లోబల్గా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. చాలా హై టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ వియత్నాం నుంచి ఉంటారు యాక్చువల్గా. సో మనం ఏషియన్ కంట్రీస్ని చాలా డిఫరెంట్గా చూస్తాం, చాలా మంచి కిడ్స్ ఉంటారండి. అసలు యూఎస్లో ఉన్న ఎనీ టాప్ కాలేజీలు, ఐవీ లీగ్స్, ఎంఐటీ, స్టాన్ఫర్డ్, కాల్టెక్ లాంటి వియత్నాం వాళ్ళు కంపల్సరీగా ఉంటారండి. వియత్నామీ, సో దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్ యాక్చువల్లీ. శ్రీలంక 65. సో అల్బానియా 63. జాంబియా 50. సో లెబనాన్ 39. బోస్ట్వానా 34. చిలీ 32. ఐస్లాండ్ 23. బ్రునై 20. బ్రునైలో మంచి కాలేజ్ ఉంది. సో మలవాయ్ 14. పాకిస్తాన్ 14. పాకిస్తాన్ కూడా మంచి కాలేజీలు ఉంటాయి, కొంతమంది 1 or 2 కాలేజెస్ మంచిగా ఉన్నాయండి అక్కడ కూడా. సరే, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అట్లాగే బ్రెజిల్లో యాక్చువల్గా మంచి కాలేజెస్ 3-4 ఉన్నాయి. బ్రెజిల్ నెంబర్ తక్కువ, ఓన్లీ 8 మంది స్టూడెంట్సే వెళ్ళారు. బ్రెజిల్ మెడికల్ కాకుండా అంటే కొన్ని టెక్నికల్ కోర్సులు బాగుంటాయి బ్రెజిల్లో కొన్ని, మేబీ ఆ నెంబర్ పెరగవచ్చు. కోస్టా రైస్, గ్రీస్ 8. ఇండోనేషియా 6 ఉన్నారు ఈ సౌదీ అరేబియా. సో ఇండియా ఓన్లీ 6 స్టూడెంట్స్. ప్రాబుల్లీ ఇండోనేషియాలో ఉన్న మంచి కాలేజెస్ పంపించవచ్చు. మోస్ట్లీ నేను పంపిస్తున్నాను, ఈసారి పంపిస్తున్నాను కొంతమందిని. మంగోలియా 4. అర్జెంటైనియా 3. మెసిడోనియా, భూటాన్ 1. కొలంబియా 1. క్యూబా. సో ఇవన్నీ ఓవరాల్గా చూస్తే 13,25,000. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి నెంబరు. సో ఇందులో కొన్ని కంట్రీస్కి అయితే జనాలు వెళ్తున్నారు కదా, పొలోమని వెళ్ళిపోతాం, కెనడా కానీ లక్షలు వెళ్ళిపోతున్నారు. అక్కడ అసలు పార్ట్ టైం జాబ్కి 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది యూకేలోను కెనడాలోను. కొంచెం మంచి కాలేజెస్కి వెళ్ళినట్లయితే పార్ట్ టైం జాబ్ చేయకుండా చక్కగా డబ్బులు పెట్టుకుని చదువుకుని బాగా వెళ్తే కెనడాలో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మీకు టొరంటో వాటర్లో ఇంకా ఎక్స్ట్రీమ్లీ వెల్ కాలేజ్, ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంకా ఆల్మోస్ట్ సో వరల్డ్లోనే సో ప్రీమియర్ కాలేజ్. అలాంటి కాలేజ్ తప్పలేదండి. టొరంటో కానివ్వండి, లేకపోతే యూబీసీ కానీ, మెక్గిల్ కానీ, మెక్మాస్టర్ కానీ, ఇక కొంతవరకు ఏదైనా అల్బర్టా కానీ ఇట్లాంటి వాటికి మనం ట్రై చేసి మంచి కాలేజీకి వెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదు. అట్లాగే మీకు యూకే కానీ. సో అదర్వైజ్ చాలా టఫ్ కంట్రీస్ అండి. ఆ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయండి. అలాంటి కంట్రీస్లో ఏదైనా చక్కగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు.
ఎందుకంటే స్కాలర్షిప్స్ అవి కొంచెం తక్కువ ఉంటాయండి కొన్ని కంట్రీస్లో, దాన్ని బట్టి చూసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా కొన్ని అంటే గ్రీవెన్స్ అంటారండి. మీకు ఒక MADD మా డాడ్ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. MADAD అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఎవరైతే వేరే దేశాలు చదువుకోవడానికి వెళ్తారో దయచేసి ఈ యాప్ని కానీ వెబ్సైట్ని కానీ ఫాలో చేసుకుంటూ ఎక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే స్టూడెంట్ పరంగా కానీ ఫీజుల పరంగా కానీ ఏదైనా హెరాస్మెంట్ జరిగినా, లేకపోతే అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు చూడండి మనకి కొన్ని దేశాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, ఏదైనా సోషల్ అంటే పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటి ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా కూడా గ్రీవెన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ ప్రయారిటీ బేసిస్ మీద వాళ్ళు చేస్తారు. మీరు చూసినట్లయితేనండి కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మీకు వందే మాతరం మిషన్ కానివ్వండి, ఆపరేషన్ గంగా కానీ, ఆపరేషన్ అజయ్ కానీ ఇలాంటివి చాలా ఆపరేషన్స్ మన భారతదేశం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ పోర్టల్ నుంచి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఉంటుంది. వాళ్ళు గ్రీవెన్స్ ఇచ్చినట్లయితే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది, కొంచెం బాగానే యాక్టివ్గా పనిచేస్తుంది. ఏ కంట్రీకి ఎన్ని గ్రీవెన్సెస్ అఫీషియల్గా రిజిస్టర్ అయినాయి అని మనం చూసుకున్నట్లయితే కెనడా మీరు చూసుకున్నట్లయితే కెనడా నెంబర్ ఆఫ్ గ్రీవెన్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా ఫస్ట్ 33 గ్రీవెన్సెస్ రిసీవ్ అయినాయి. అంటే అక్కడ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయా అని కాదండి నా ఉద్దేశం, అన్నీ వచ్చినాయి. మేబీ ఈ అవేర్నెస్ ఎక్కువ పెరిగితే ఫ్యూచర్లో ఎవరైనా స్టూడెంట్స్ మన వీడియో చూసి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ వెబ్సైట్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వచ్చు అనే విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. బంగ్లాదేశ్ 75, బెల్జియం 10 కంప్లైంట్స్ వచ్చినాయి గ్రీవెన్సెస్, బల్గేరియా 5, కెనడా 72, సో ఫ్రాన్స్ 780 ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నది మాత్రం అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అని కాదండి, మేబీ వాళ్ళ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి, కొంచెం అవేర్నెస్. జర్మనీ 299, గుయానా 1, ఇరాన్ ఓన్లీ 2, ఐర్లాండ్ 7, ఇటలీ 27, జపాన్ ఓన్లీ 1 కంప్లైంట్, కజకిస్తాన్ 200, కజకిస్తాన్ 70, మారిషస్ 25, మెక్సికో 2, న్యూజిలాండ్ 2, రష్యా 233, మెక్సికోలో కూడా 1 or 2 కాలేజెస్ మంచివి ఉన్నాయి, సింగపూర్ 85, స్లోవేనియా 12, స్పెయిన్ 275 గ్రీవెన్సెస్, స్విస్ 1, తైవాన్ 4, టర్కీ 1, UK 316 316, USA 155, ఉజ్బెకిస్తాన్ 85, 2786 కంప్లైంట్స్ రావడం జరిగింది. సో ఇది అఫీషియల్గా వాళ్ళ పార్లమెంట్కి ఇచ్చినటువంటి నెంబర్. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కంట్రీకి ఎవరెవరు వెళ్తున్నారో చూసుకోండి. ఎక్కువ మంది వెళ్తున్నారు కదా అని చెప్పి ఆ కంట్రీ బాగున్నట్టు ఏం కాదు. కాలేజీ జాగ్రత్తగా చూసుకోండి, కంట్రీతో పని లేదు. మీకు ఆల్మోస్ట్ 70 కంట్రీస్ వరకు చెప్పాను నేను. కాలేజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ది కంట్రీ. వీసా అండ్ కాలేజ్ క్వాలిటీ, ఈ 2 ఫ్యాక్టర్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి తప్ప మిగతా ఫ్యాక్టర్స్ పెద్ద ఇష్యూ కాదండి. ఎక్కడ చదివినా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎక్కడ చోట చక్కగా మనం బతకవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోండి. వెళ్ళిన స్టూడెంట్స్కి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే గ్రీవెన్స్ MADAD వెబ్సైట్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళు పెట్టినట్లయితే ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది అని ప్రయారిటీ బేసిస్ మీద కొంచెం యాక్టివ్గానే ఉంది, ప్రయారిటీ ప్రకారం ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్. సరే ఏ కంట్రీ మంచిది ఏంటి అనుకున్నప్పుడు జనరల్గా ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే అన్ని కంట్రీస్లోనూ కొంచెం మంచి మంచి కాలేజెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా బెటర్ కాలేజీ ఎక్కడ ఉందో చూసుకుని ఆ కంట్రీకి వెళ్ళినట్లయితే మీకు ఇబ్బంది ఉండదండి. సో ఇది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లిమిటెడ్ కాబట్టి నేను అక్కడ వరకు రిస్ట్రిక్ట్ అయ్యి ఇంతవరకు నేను చెప్పాను. సో దట్ యూ విల్ గెట్ ద సమ్ ఐడియా లైట్ ఆఫ్ త్రూ, అంటే మీకు ఒక ఐడియా ఏ కంట్రీ ఎంతమంది వెళ్తున్నారు, ఏ దేశం ఎంతమంది వెళ్తున్నారు, కంప్లైంట్స్ ఏ దేశం నుంచి ఎన్ని వస్తున్నాయి, గ్రీవెన్స్ వీళ్ళు ఎన్ని సాల్వ్ చేయగలిగారు, ఇది ఒక ఐడియా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.